ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? ఆయన సొంత కుటుంబ సభ్యులతో పాటుగా ఆ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులే షాక్ ఇచ్చారు. షర్మిల గారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలిపారు ట్వీట్ చేసి. ఆ శుభాకాంక్షలకు గాను లోకేష్ గారు కూడా స్పందించారు. శుభాకాంక్షలు తెలిపినందుకు థ్యాంక్ యూ చెప్పారు. ఇలా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారంటూ ఒక వార్త బయటకు వస్తే, షర్మిల గారితో పాటుగా అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు, వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నాడని, ఆయనతో పాటుగా మరికొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపే చూస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే నారా లోకేష్కి విషెస్ చెప్పారా? అలాగే ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా టీడీపీ వైపు అడుగు వేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బాధితులు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఏకమవుతున్నారు. ఏకమైన జగన్ బాధితులంతా తెలుగుదేశం పంచన చేరుతున్నారు. షర్మిల కూడా జగన్ బాధితురాలే. మనకు తెలుసు ఏ విధంగా అన్న నిరాదరణకు షర్మిల గురైందో. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మాటల్లోనే మనకు తెలుసు. అవును, షర్మిల సొంతంగా చెప్పకపోయినా, అన్నపైన ఆమెమి ఇప్పటికీ బాహాటంగా ధ్వజమెత్తకపోయినా బ్రదర్ అనిలే చెప్పాడు. ఏంటి, తన బావమరిది అపాయింట్మెంట్ దొరికి 2.5 ఏళ్ళు అయిందన్నాడు. ఎవరో ఇట్లాగే క్రిస్టియన్ మిషనరీ సభ ఏదో పెడితే అక్కడ వ్యక్తులు సీఎం అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు సార్ అని ఏదో చెప్పుకుంటే, మీకు కాదురా నాయన, సొంత కుటుంబ సభ్యుని నాకే అపాయింట్మెంట్ దొరకట్లేదు, 2.5 ఏళ్ళు అయింది మా బావమరిది నాకు అపాయింట్మెంట్ ఇచ్చి, నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి జనానికి దూరం అయ్యాడు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బాధితుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు బ్రదర్ అనిల్ ఆ క్రీస్తు సభల్లో చెప్పాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ని దుమ్మెత్తిపోసాడు. సంపద సృష్టించాలా, సృష్టించిన సంపదని ప్రజలకి పేదలకి పంచాలి, అంతే తప్ప మీరు మొత్తం స్కీములు వెల్ఫేర్ స్కీములు పెట్టేస్తే కొలాప్స్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని అతను మెసేజ్ బ్రదర్ అనిల్ ఎవరిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఉద్దేశించి. అంతేకాదు గత 3 ఏళ్లుగా ఆ కుటుంబం ఎలా దూరం అయిందో చెప్తున్నాను. బీసీ ముఖ్యమంత్రి కావాలన్నాడు ఎవరు, బ్రదర్ అనిల్ కుమార్. అంటే బావమరిది ముఖ్యమంత్రి వద్దా? అంతే కదా, బావమరిదిగా ముఖ్యమంత్రి వద్దు, ఆంధ్రప్రదేశ్కి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని బావగారే కోరుకుంటున్నారంటే, ఇక జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబానికే ఎంత కీడు చేశాడు, ఎంత హాని చేశాడు, ఏ విధంగా దూరం అయ్యాడు అనేది ఉదాహరణ. ఇప్పుడు ఆస్తులు పంచాడా లేదా, సరే అది మీ కుటుంబ గొడవ, ఆమెకి ఆస్తుల్లో అన్యాయం జరిగిందో లేదో మీ పెద్దలు నిర్ణయించుకుంటారు. రాజకీయ వారసత్వం, అందులో కూడా మరి షర్మిలకు అన్యాయం జరిగింది. రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా షర్మిల ఎందుకు ప్రజల్లోకి వెళ్ళకూడదు? షర్మిల కష్టంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఎదిగింది, ముఖ్యమంత్రి అయ్యింది. 3000 కిలోమీటర్లు కాళ్ళు కొంకులు కొట్టుకుంటూ నడిచి ఆ రోజు 18 బై ఎలక్షన్స్ జరిగితే 15 స్వీప్ చేయించింది. నువ్వు జైల్లో ఉన్నావు. అవును, జగనన్న వదిన బాణాన్ని నేను జైల్లో, జగన్నేమో ములాఖత్తులో కలవడం, పాదయాత్రలో షర్మిలతో కలిసి నడవటం, ఇలా జరిగింది. అప్పట్లో నాయకులంతా వైసీపీలో చేరటం అనేది, వైసీపీ ఎదగటం అనేది. అంటే ఇవాళ జగన్ ముఖ్యమంత్రిత్వంలో షర్మిల కష్టం ఉంది. షర్మిల కష్టంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనేది నిర్వివాదాంశం. మరి ఆమెకి కడప ఎంపీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? తను కోరితే. అవును,
కడప ఎంపీ సీట్ అడిగినా ఆమెకి ఇవ్వలేదంటే తను ఎప్పుడు తనకేదన్నా ఎర్త్ అవుతుందనా, భవిష్యత్తులో పోటీ తనకు చెల్లి నుంచే వస్తుందనా, ఆమె ఎదుగుదలకు ఎందుకు అడ్డం పడుతున్నాడు? కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య జరిగిందంటారు. ఈమె కూడా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిందన్నారు. వాళ్ళ బాబాయ్ హత్యకి కడప ఎంపీ సీటుకి లింక్ ఉంది అన్నట్లుగా మనం చూసాం, మీడియాలో వచ్చింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇలా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి తన తమ్ముడికి అసెంబ్లీ పులివెందులు ఇస్తే తను కడప లోక్సభకి వెళ్ళేవాడు. తను పులివెందుల అసెంబ్లీకి వస్తే తమ్ముడిని కడప లోక్సభకి నిలబెట్టేవాడు. ఇలా అన్నదమ్ముల రాజకీయం 30 ఏళ్ళు సాగింది. ఎవరు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఆ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఈ అన్నా చెల్లెల మధ్య ఏమైంది? నువ్వు పులివెందుల అసెంబ్లీకి వెళ్ళు, ముఖ్యమంత్రి అవ్వు, కడప ఎంపీగా ఆమెను ఎందుకు నిలబెట్టలేదు? ఇది వాళ్ళ వైఎస్ అభిమానుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రశ్న. ఆమెకు సానుభూతి అందుకే వస్తుంది. లోకేష్కి ఆమె గ్రీటింగ్స్ పంపిందంటే ఇదే ఉదాహరణ. సార్, అసలు లోకేష్కి వైఎస్ షర్మిల గ్రీటింగ్స్ పంపడానికి కారణం వైఎస్ షర్మిల చూపు ఇప్పుడు టీడీపీ వైపు మళ్ళిందని, టీడీపీలో రానున్న రోజుల్లో వైఎస్ షర్మిల గారు జాయిన్ కాబోతున్నారు, టీడీపీ నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే టీడీపీకి అంత ఉపద్రవం ఉందనుకోవట్లేదు. షర్మిల వచ్చి చేరే అంత ఉపద్రవం ఇప్పటికిప్పుడు టీడీపీ కలుగుద్దని కూడా మనం అనుకోం. కాకపోతే ఒకవేళ ఉంటే గింటే ఆమె ఇండిపెండెంట్గా వేయాలి, అప్పుడు టీడీపీ ఏమన్నా బలపరచాలా అంతే. అంటే టీడీపీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చే అవకాశం పార్టీలో చేరే అవకాశం ఉండదు జనరల్గా, అంత వైరుధ్యాలు ఉన్నప్పుడు. ఇప్పుడు హెరిటేజ్ సార్, అంత వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలోనే అంటే వైఎస్ ఫ్యామిలీకి ఇటు నారా ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా వాళ్ళని ప్రత్యర్థులుగా చూసేవాళ్ళు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ని పురస్కరించుకొని ఆవిడ విషెస్ చెప్పడం నారా లోకేష్ దాని మీద స్పందించి మళ్ళీ షర్మిల గారికి విషెస్ తెలపడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏంటి సార్ ఏపీ రాజకీయాలు అసలు ఎటుపోతున్నాయి? అంటే క్రిస్మస్ గ్రీటింగ్స్ని మనం గ్రీటింగ్స్గానే చూడాలి, కానీ రాజకీయంతో చూడటానికి ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ గిఫ్ట్స్ ప్రతి దసరాకి అందరికీ పంపుతారు. దసరా పండుగ వచ్చిందంటే మామూలుగా దీపావళి అప్పుడు హెరిటేజ్ నుంచి గ్రీటింగ్స్, స్వీట్ బాక్స్ వెళ్తాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి, ఎమ్మెల్యేలకు వెళ్తాయి, మొత్తం 2 స్టేట్స్లో కూడా అందరికీ పంపిస్తారు. పొలిటీషియన్సే కాదు, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళకున్న వివిఐపీస్ అందరికీ కూడా, జర్నలిస్టులకు కూడా వస్తాయి, మనకు కూడా. అంటే ఏంటంటే ఈ గిఫ్ట్ లేకపోతే ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ని మనం గ్రీటింగ్స్గానే చూద్దాం, కానీ దూరం మాత్రం నిజం, ఎడం మాత్రం నిజం. జగన్కి కుటుంబానికి ఎడం పెరిగింది, జగన్కి పార్టీ శ్రేణులకు దూరం పెరిగింది, పార్టీ ఎమ్మెల్యేలు కూడా దూరం అవుతున్నారు కదా. మీరు చెప్పింది అదే. చంటిబాబు రేపు 5వ తారీఖు జ్యోతుల చంటిబాబు తెలుగుదేశంలో చేరుతున్నాడు. ఆయనతో పాటుగా చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటనే నడవబోతున్నారు, వాళ్ళందరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. జగన్ బాధితులు, మనం ముందే అనుకున్నట్టుగా జగన్ బాధితుల వైద్యశాలగా తెలుగుదేశం మారింది. ఓకే, జగన్ బాధితులంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా ఇక్కడ వాళ్ళకైన గాయాలు, జగన్ చేసిన గాయాలన్నీ కూడా శుశ్రూషలు, ఆయింట్మెంట్లు, టింక్చరు, ఇదంతా తెలుగుదేశం దగ్గర హాస్పిటల్లో వాళ్ళకి శుశ్రూషలు జరుగుతాయన్నమాట. అంటే ఏంటంటే ఇంతమంది గాయపడ్డారు జగన్ పరిపాలనలో. ప్రజలే కాదు, పేదలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు గాయపడటం అది వేరే విషయం. కుటుంబ సభ్యులు గాయపడ్డారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ గాయాలకు లోనై రక్తమోడుతూ ప్రత్యర్థి శిబిరం వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మనం చూసాం కౌన్సిల్ ఎన్నికల్లో. ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, కుటుంబం అంటే అసలు నీకు నెల్లూరులో అది పెద్ద ఇది. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి అసలు రాజశేఖర్ రెడ్డినే గొంతు కోసుకుంటాడు, అంత వీరాభిమాని. అలాంటి వాళ్ళే దూరం అవుతున్నారు. ఏది? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అది రాజశేఖర రెడ్డి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇతని కోసం త్యాగం చేశాడు. పార్లమెంట్ సీటు రాజీనామా చేసిన దాంట్లో మళ్ళీ రీఎలక్ట్ అయిన దాంట్లో మనం చూసాం.
అలాంటి మేకపాటి కుటుంబాన్ని ఇవాళ నెల్లూరులోనే అదృశ్యం చేసే పరిస్థితి. ఇప్పుడు గౌతమ్ రెడ్డి చనిపోయాడు మంత్రిగా, ఎవరినో తీసుకొస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి అసలు తెలుగుదేశంలోనే చేరిపోయాడు. ఉండవల్లి శ్రీదేవి చేరిపోయింది. ఎక్కడ మన అమరావతి తాడికొండ. లబ్ డబ్ అనేది గుండె ఆమెది. అంటే జగన్మోహన్ రెడ్డి అని కొట్టుకునేది. ఎవరి గుండెలు అయితే లబ్ డబ్ బదులు జగన్ జగన్ అని కొట్టుకునేయో ఆ గుండెలన్నీ ఇవాళ మరి స్ట్రోక్ గురయ్యాయి, హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు మరి వాళ్ళు ఆ కార్డియాక్ అరెస్ట్కి ఏ హాస్పిటల్లో చేరుతున్నారు? తెలుగుదేశం హాస్పిటల్లో చేరుతున్నారు. మన సోమరాజు గారి టైప్లో చంద్రబాబు వీళ్ళందరికీ ఇక బైపాస్ సర్జరీలో ఏవో చేయాలన్నమాట. బాధితులు ఎక్కువైతే పతనం, ఎవరి బాధితులు ఎక్కువ అవుతారో అతని పతనం తథ్యం. ఎందుకంటే బాధలు ఎక్కువ కాలం గుర్తుంటాయి, నువ్వు చేసిన మేలు ఎక్కువ కాలం గుర్తుండదు, మర్చిపోతాం. జనరల్గా ఉద్యోగం ఇప్పించావు, ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటాను? 2 రోజులు గుర్తుపెట్టుకుంటాను, సంవత్సరం గుర్తుపెట్టుకుంటాను. అట్లా మంచి చేసిన దానికన్నా చెడు చేస్తే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు, సమయం కోసం వేచి చూస్తారు, దెబ్బేస్తారు, వేటు పడుతుందన్నమాట. ఎందుకంటే బాధలో ఉన్న నొప్పి అంత తీవ్రమైనది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఇవాళ తెలుగుదేశం వైపు వెళుతోంది జగన్ పతనానికి.